భారత్‌ని ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అని అంటారు. ఎందుకంటారో తెలుసా? భారత్ పాపులేషన్ వల్ల. 140 కోట్లకు పైగా ప్రజలలో ఒక డీప్ రూటెడ్ సైకాలజీని నింపారు. వారసత్వంగా వచ్చిన నమ్మకం, క్యాస్ట్, రిలీజియన్, ఎమోషన్ డిసిషన్స్‌ని డ్రైవ్ చేస్తున్నాయి. ఐడెంటిటీ, ఐడియాలజీ ఇవి రెండు నెవర్ ఎండింగ్ స్టోరీ లాంటివి. ఒక పొలిటికల్ ఐడియాలజీ సొసైటీకి బెటర్ గవర్నెన్స్ అందించేలా ఉండాలి. కానీ ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ పార్టీ పవర్లోకి రావాలని జనాల్ని ఒక ఐడియాలజీ అనే పేరుతో పవర్ కోసం మోసం చేస్తున్నాయి. ఈ జనరేషన్ నడిపించేవి రెండు. ఒకటి సినిమా, రెండవది రాజకీయం. డెమోక్రసీలో ఎలక్షన్ టైంలో ఒక మేనిఫెస్టో రెడీ చేసి అది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్తారు. కానీ ఏ పార్టీ కూడా ఫుల్ ప్లేజ్డ్గా చెప్పినవి చేయలేదు. తెలంగాణలో 2023 ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అనే మేనిఫెస్టోలో చెప్పి చేయలేకపోయింది. తెలంగాణలోనే కాదు, ఏ స్టేట్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో పొలిటికల్ సైకాలజీని, ఎలా భారత్ గ్రోత్ స్టోరీని డిసైడ్ చేస్తుంది, ఏంటి సైకాలజీ, మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్. డెమోక్రసీ అనేది ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ లాంటిది. దానికి ఇమ్మెన్స్ పవర్ ఉంది. ఈ పవర్ని హోల్డ్ చేసి భారత్ని ఎలా షేప్ చేయగలుగుతున్నారు, దానివల్ల మనకు లాభం ఏంటి? మన చేత ఎలక్ట్ అయ్యి మనల్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఆడిస్తూ ఉంటారు. తప్ప ఎవరితో కాదు, మనదే. ఇది అందరికీ తెలిసిన నిజం. 2019లో బీహార్ లోక్సభ ఎలక్షన్లో 60% ఓటింగ్ యాదవ్ కమ్యూనిటీస్ని గెలిపించారు. 2019లో ద హిందూ పేపర్లో వచ్చింది. పొలిటికల్ ఐడియాలజీ బదులుగా కమ్యూనిటీ బేస్డ్గా ఓటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు, ప్రామిస్లకి ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవ్వరూ చేయరు. ఒక బీహార్లోనే కాదు, ప్రతి స్టేట్లోనే ఇలానే జరుగుతుంది. రెడ్డి, కమ్మ, కాపు, కుర్మి, క్యాస్ట్ బేస్డ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఐడియాలజీ కన్నా క్యాస్ట్ అనేది పవర్ఫుల్ ఐడియాలజీ. క్యాస్ట్ బేస్డ్ అని గెలుస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పే వాగ్దానాల వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో అన్ఎంప్లాయ్మెంట్ ఒక మేజర్ ఇష్యూగా ఉంది. ఇప్పటికీ ఒక మేజర్ ఇష్యూనే. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత ఈ ఎయిర్ స్ట్రైక్ అన్ని న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్గా హైలైట్ అవ్వడం వల్ల బీజేపీ పాపులారిటీ, నరేంద్ర మోదీ ఫేమ్ పెరిగింది. ఆ టైంలో ఎలక్షన్ అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ లాంటివి సైడ్లైన్ అయ్యి ఓటర్స్ ఎమోషనల్ అయ్యి నేషనలిజం పేరుతో బీజేపీ ఓట్ బ్యాంక్ని దక్కించుకుంది. ఎప్పుడు లేనంతగా భారత్ ప్రజలకు నరేంద్ర మోదీ అంటే ప్రేమ, మమకారం, ఒక సేవేలా చూడడం స్టార్ట్ చేశారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ కొరత తీర్చలేని భారం అనుకుంటున్నారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ప్రతి నెల పబ్లిష్ చేస్తారు. ప్రతి నెల డిఫరెంట్ పర్సంటేజ్ కనపడినా ఇయర్ వైజ్ మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గినట్టు ఎక్కడా కనబడదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ అప్పుడు జరిగే బలమైన ప్రచారం వల్లనో లేదా జాబ్ క్యాలెండర్, క్యాస్ట్ వల్లనో జనాలలో ఒక కొత్త ఆశ పుడుతుంది. ఎస్పెషల్గా ప్రీవియస్గా పొలిటీషియన్స్ ఏ తప్పు చేసినా ఓటర్స్ వాటిని మర్చిపోయి వాళ్ళకి ఓటు వేస్తారు. ఇది ఓటర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. 2008లో కర్ణాటక సీఎం అయిన బిఎస్ యడియూరప్ప కోల్ మైనింగ్ స్కామ్ చేశాడని 2011లో రిజైన్ చేశాడు. 8 సంవత్సరాల తర్వాత 2019లో మళ్ళీ సీఎంగా పదవిని చేపట్టారు. కర్ణాటకలో కన్నడ భాషకి అమితమైన ప్రేమ ఉంటుంది. ఒకప్పుడు జార్ఖండ్ సీఎం షిబు సోరెన్, తమిళనాడులో జయలలిత. ఇదంతా కామన్ అయిపోయింది. ప్రజలలో దురాభిప్రాయం ఎక్కువైపోయింది. ఎలా అంటే లీడర్ని ఎలక్ట్ చేసే ముందు డెమోక్రటిక్ లీడర్ని ఎలక్ట్ చేయాలా లేదా డెసిషన్ ఉంటుంది. 2019 అస్సాం స్టేట్లో పార్లమెంటరీ ఎలక్షన్ టైంలో బీజేపీ మేనిఫెస్టోలో ఇల్లీగల్ మైగ్రెంట్స్కి నేషనల్ వైడ్ ఎన్ఆర్సీని ప్రామిస్ చేసింది. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్డ్ సిటిజన్. 2014లో కంటే 2019లో ఎక్కువ మెజారిటీలో బీజేపీ విన్ అయింది. 2019 ఎలక్షన్ టైంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాం గౌట్ ఒక డ్రైవ్ కండక్ట్ చేసింది. అదే టైంలో బీజేపీ అస్సాంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎక్స్పెల్ చేసి అస్సాం ఐడెంటిటీని కాపాడుతామని మేనిఫెస్టోలో చెప్పడం వల్ల హై మెజారిటీలో బీజేపీ పార్లమెంటరీ ఎలక్షన్లో విన్ అయింది. ఇది ఒక స్ట్రాటజీ. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రామిసులు చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్పీచ్లు చెప్పాలి అని లీడర్స్కి బాగా తెలుసు. మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. అదేంటంటే ఫ్రీబీస్. పొలిటికల్ లీడర్స్ తరచుగా ఎలక్షన్ అప్పుడు ఫ్రీబీస్ అనే స్ట్రాటజీని వాడుతుంటారు. ఈ ఫ్రీబీస్ కల్చర్ 2006లో స్టార్ట్ అయింది. తర్వాత 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్ అని ప్రామిస్ చేసి మ్యాసివ్
100% స్ట్రైక్ రేట్తో విన్ అయ్యారు. అలా స్టార్ట్ అయిన ఈ కల్చర్ ఇప్పటికీ ప్రజలు గొర్రెల్లా ఫాలో అవుతున్నారు. 2023 తెలంగాణ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఉమెన్స్కి నెలకి 2500 ఇస్తామని, ఇల్లు లేని వాళ్ళకి 250 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ ఇస్తామని, రైతులకి కింటాకి 500 ఎక్స్ట్రా బోనస్ ఇస్తామని ఆశ చూపించడం ద్వారా తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. తీరా చూస్తే రైతులు సీఎంని తిడుతున్నారు. స్టేట్ నడిపించడానికి డబ్బులు లేవని కోట్లు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. ఫ్రీబీస్ అనేది ఒక ఫెయిల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా ప్రజలు ఎక్కువగా ఆసక్తి పడి ట్రాప్ లో పడుతున్నారు. ఇదంతా ఖర్చు ట్యాక్స్ పేయర్స్ మనీనే. ప్రతి ఎలక్షన్ కి కొత్త స్ట్రాటజీస్తో, సరికొత్త ఐడియాస్తో పార్టీస్ ముందుకు వస్తాయి. అలాగే ఫ్రీబీస్ అని కమ్యూనిటీ ఆశలు చూపుతూ, రిలీజన్ పేర్లు చెప్తూ, చావుల మీద ఏడుపుల మీద రాజకీయాలు చేస్తూ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తాయి. రాజకీయ నాయకులు చెప్పేవి గుడ్డిగా నమ్మడం వల్ల తర్వాత బాధపడేది మనమే. వాళ్ళకు తెలుసు నేను ఎలా వాడుకోవాలో, వాళ్ళకు తెలుసు ఏం చేస్తే నువ్వు లొంగిపోతావో, వాళ్ళకు తెలుసు నీతో ఎలా ఆట ఆడుకోవాలో. ఓటర్స్ మైండ్ని ఈజీగా చదవగలరు. ఒక పొలిటికల్ సైకాలజీని ఎప్పుడు కూడా ఓటర్స్ని మ్యానిపులేట్ చేస్తా, ట్రాప్లో దింపుతూ, లేదంటే ప్రజలలో ఒక భయం పెంచుతూ మతం పేరుతో ఓట్లు వేయించుకుంటుంటారు. జాబ్, ఎడ్యుకేషన్, జస్టిస్ ఇలాంటివన్నీ సైడ్ లైన్ అవుతాయి. భారత్లో పొలిటికల్ ఐడియాలజీ అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. భారత్లో ఉన్న అన్ని పార్టీలు సింగిల్ ఐడియాలజీని ఫాలో అవ్వవు. అవన్నీ ఓట్ బ్యాంక్ బేస్డ్గా వాటి ఐడియాలజీని మార్చుకుంటుంటాయి. ఈ గవర్నమెంట్ పాలసీలు పేపర్ మీద చూడడానికి బాగుంటాయి, ఇంప్లిమెంటేషన్లో తేడాలు వస్తాయి, సిస్టంలో తేడాలు వస్తాయి. నిజానికి సిస్టమ్ కరప్ట్ అయినప్పుడే పాలసీలు ఇంప్లిమెంటేషన్ జరగవు. ఇక డెవలప్మెంట్ ఎలా అవుతుంది? దేశంలో అసలు డెవలప్మెంట్ అవ్వట్లేదా అంటే అవుతుంది, కానీ కొద్ది చోట్ల అవుతుంది. ఇండియా విశ్వగురు అయ్యేంతలా కాదు. ప్రతిదీ డెవలప్ అవుతుంది. దేశం అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, ప్రతిదీ. కానీ ఎప్పుడు, ఎంత టైంలో అనేది మ్యాటర్. ఎప్పటికైనా భారత్ మాత్రం గ్రో అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎలా అయితే స్టాక్స్ పడుతూ లేస్తూ గ్రో అవుతుందో అలా. కానీ మనం అనుకున్నంత ఫాస్ట్గా మాత్రం గ్రో అవ్వదు. ఎందుకంటే ప్రజలు అంధభక్తిలో మునిగిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోలేకపోతున్నారు. క్యాస్ట్, రీజన్ని బట్టి నాయకులు ఓటర్స్ మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు గుడ్డిగా నమ్మినంత కాలం మీరు సొంతంగా ఆలోచించలేరు. ఫియర్, హోప్, ప్రైడ్ అంటూ ఎమోషనల్గా ట్రాప్ చేస్తారు. ప్రజలకి లాజిక్స్ తెలియట్లేదు. అన్నీ లీడర్స్కే కరెక్ట్గా తెలుసు అనుకుంటుంటారు, లేదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డైవర్ట్ చేస్తుంటారు. వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ మనుషుల ఇన్నర్ పర్సెప్షన్ని కాన్స్టెంట్గా మారుస్తూ నెరేటివ్స్ని చేస్తాయి. రెప్యుటేషన్ ఒక నమ్మకంగా మారుతుంది. రాజకీయాలలో ద్వేషం, అబద్ధం, అధికారత వల్ల ఎలాంటి వ్యక్తి అయినా కరప్ట్ అవుతాడు. కాబట్టి గుడ్డిగా చూసింది నమ్మకుండా అకౌంటబిలిటీ ఉండేలా క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ చేసుడు ఆపేస్తావో అప్పుడు ఒక బానిసలా మారుతావు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.